హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 59వ భాగం. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతున్నాడు అభిరామ్. డోర్ దగ్గర నిలబడి లోపలికి తొంగి చూస్తుంది మను. అద్దంలో నుండి తనని చూసి ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. ఏం లేదన్నట్టు తలూపుతుంటే అటూ ఇటూ ఊగుతున్న తన పొడవైన జుంకాలు చెంపల మీద తగులుతూ తనకి మరింత అందాన్నిస్తున్నాయి. ఆమె వైపే చూస్తూ నవ్వుకుని ఏమైనా అడగాలా? లేదన్నట్టు తలాడించింది. అయితే ఇక్కడెందుకున్నావు? వెళ్ళు. సైలెంట్గా తన దగ్గరకొచ్చి నిలబడి అంటే అది తన వైపు చిరాగ్గా చూస్తూ ఏంటి? నవ్వుతూ నేను టై కట్టనా అని మెడ మీద చేయి పెట్టబోతుంటే విసురుగా ఆమె చేతిని తోసేశాడు. అలా తోయడంలో అభి చేతికున్న రింగ్ మను చేతికి గుచ్చుకొని చిన్నగా కేకేసింది. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టాలని చూస్తే ఇలానే అవుతుంది. నాకు నా పనులు మరొకరు చేయడం ఇష్టముండదు. నా పని నేను చేసుకోగలను. ఇప్పుడు నేనేం చేశానండి? ఓహో అంటూ గట్టిగా నిట్టూర్చి చూడు, నాతో ఇలా క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేయకు. నాకిష్టముండదు. అదేంటి? మీరే కదా మీ అమ్మగారు ఉన్నన్ని రోజులు నటించమన్నారు. అలా అయితే వాళ్ళిప్పుడు ఇక్కడే ఉంటారు. జీవితాంతం నటిస్తావా? అయినా నేను చెప్పింది వాళ్ళు ఉన్నప్పుడు, ఎప్పుడూ కాదు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి వెళ్తుంటే ఈయన మనస్తత్వమేంటో అర్థం చేసుకోవాలంటే మరో జన్మెత్తాలేమో అనుకుని తన వెనక్కి వెళ్తూ డోర్ యువతలికి రాగానే గుడ్ మార్నింగ్ డార్లింగ్ అన్న రామ్ గొంతుకి తల తిప్పి చూసింది. నువ్వా? భార్యాభర్తల గదిలోకి చాటుగా చూడ్డానికి సిగ్గులేదా నీకు? అబ్బో, భార్య భర్త ఏ రకంగా మేడం? భార్య చేయి పట్టుకుంటే చీ అని విదిల్చడమా? అది భార్యాభర్తల రిలేషన్ కాదమ్మా, జస్ట్ అగ్రిమెంట్ పెళ్ళంటారే అలా. ఆ బంధానికి అసలైన అర్థమేంటో నువ్వు నాతో వచ్చాక డైరెక్ట్గా చూపిస్తా అని రామ్ అంటే అసహించుకుంటూ వెళ్ళింది. కొద్ది రోజుల్లో నువ్వు నా సొంతమవుతావు అనుకుంటూ ఆమె వెనకే వెళ్తుంటే గౌరీ, నేను సర్వ్ చేస్తాను, నువ్వెళ్ళి ఏదైనా స్వీట్ ప్రిపేర్ చెయ్యి అని గౌరిని పంపించి హాట్గా ఉన్న పూరీ కుర్మాని అందరికీ సర్వ్ చేస్తుంది. నువ్వు కూడా కూర్చో మను అని గాయత్రి అంటే మీరు కానివ్వండి అత్తయ్య, నేను తర్వాత చేస్తాను. అమ్మ మేరీ కనిపించట్లేదు. తను హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్? అందరూ మాటిమాటికి హాస్పిటల్ అంటున్నారు. ఎవరికి బాలేదు? అమ్మకేమైనా బాలేదా అనుకొని అతయ్య అసలు హాస్పిటల్కి అని ఏదో చెప్పబోతుంటే రామ్, ఇంకా అక్కడేం చేస్తున్నావు? టైం అవుతుంది, తొందరగా రా అని అభిరామ్ అనటంతో వస్తున్నానన్నయ్యా అని మనుని నవ్వుతూ చూస్తూ వచ్చి కూర్చున్నాడు. మను, త్వరగా రామ్కి కూడా సర్వ్ చేయి, ఈరోజు వాడికి అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇంతలో గౌరీ రావడంతో గౌరీ, నువ్వు సర్వ్ చేయి, నేను స్వీట్ చూసొస్తానంటూ రామ్కి తను సర్వ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయింది. వెళ్తున్న మను వైపు కోపంగా చూస్తున్నాడు రామ్. కాసేపటికి బౌల్స్తో తిరిగొచ్చిన మను అభి ఇష్టంగా పూరీ కుర్మా తినడం చూస్తూ నవ్వుతూ నీకు పూరీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అదేంటి మను, నీకు వాడికి ఏమేమిష్టమో తెలీదా అని గాయత్రి అడిగింది. దాంతో ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. అంటే మమ్మీ, నేను ఇంట్లో టిఫిన్ చేయడం తక్కువ, తొందరగా వెళ్ళిపోతాను, అందుకే తనకి పెద్దగా ఐడియా లేదు. అవునత్తయ్యా, అంతే. అలాగా. అభిని చూసి నవ్వుతూ హాట్ ప్యాక్లో ఉన్న పూరీలు సర్వ్ చేస్తుంటే ఇక చాలు మను. ఇష్టమన్నారుగా, పర్వాలేదు తినండి. అబ్బా వద్దు మను, నాకోసం ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా చూస్తుంటే నవ్వి సరేనని ఇష్టంగా తింటున్నాడు అభి. వాడు బాగా ఫుడ్డీ అమ్మా, ఫుడ్ అంటే చాలా ఇష్టం.
అని గాయత్రి నవ్వుతూ చెప్తుంటే కుర్మా వేనా అని కొసరి కొసరి అభిరామ్కి సర్వ్ చేస్తుంది. ఇది చూస్తున్న రామ్ కోపంగా అన్నయ్య కుర్మా కావాలి అని అడిగితే మను వాడికేం కావాలో చూడు. చిరాగ్గా నవ్వుతూ సరేనని రామ్ దగ్గరికి రాగానే తనకి మాత్రమే వినపడేలా ఏంటి నీ మొగుడికి తెగ వడ్డిస్తున్నావు, అక్కడంత సీన్ లేదు, నీ లిమిట్స్లో నువ్వుండు అంటే మను కోపంగా చుట్టూ ఓసారి చూసి వేడివేడిగా ఉన్న కుర్మాని రామ్ చేతి మీద వేసేసింది. దాంతో గట్టిగా కేకేశాడు రామ్. అత్తయ్య సారీ, అది పొరపాటున కుర్మా చేతి మీద పడింది అంటే చూసుకోవాలిగా మను అని గట్టిగా అరిచాడు అభి. పొరపాటయిందండి, సారీ మరిదిగారు, చెయ్యి బాగా కాలిందా అని పళ్ళు బిగబట్టి వెటకారంగా అంటుంటే కోపంగా చూస్తూ ఇట్స్ ఓకే అన్నాడు. అభి సీరియస్గా రామ్ మనకొకటి కావాలి అనుకుంటే అదెలా ఉందో ముందు చూసుకో, లేదంటే చాలా బాధపడాల్సొస్తుంది అన్న మాటకి అర్థం కాక చూస్తుంటే అదేరా కుర్మా గురించి, వేడిగా ఉంది జాగ్రత్త అంటూనే తను ఇష్టంగా తింటున్నాడు. మామ్ నేనుక వెళ్తాను అంటూ లేస్తుంటే స్వీట్ తినేసి వెళ్ళండి, నాకు టైం అవుతుంది, ప్లీజ్ అండి కొద్దిగా తిని వెళ్ళండి అంటూ బౌల్ ముందు పెట్టింది. అబ్బా అనుకుంటూ చేతిలో ఉన్న కోట్ భుజం మీద వేసుకుని తీసుకోబోతుంటే మొబైల్ పక్కన పెట్టబోయింది. అక్కర్లేదు చాలా వేడిగా ఉంది అంటూనే తనే స్పూన్తో తీసి నోటికందించింది మను అభిరామ్కి. కోపంగా తన వైపు చూశాడు. పెదవుల మధ్య నవ్వుని ఆపుకుంటూ కళ్లతోనే మీ అమ్మగారున్నారుగా అన్నట్లు గాయత్రి వైపు చూపించింది. ఇబ్బందిగా గాయత్రి వైపు చూసి కోపంగా నోరు తెరిచాడు. రామ్ని కోపంగా చూస్తూ నవ్వుతూ అభిరామ్కి నోట్లో స్వీట్ పెడుతుంటే ఫాస్ట్గా తినేసి వచ్చాక చెప్తానే నీ సంగతి అంటూ వెళ్ళిపోయాడు అభిరామ్. వీళ్ళని చూసి నవ్వుకుంటూ రామ్ పద మనం కూడా బయలుదేరదాం అనడంతో ఇద్దరూ వెళ్తుంటే మరిదిగారు కొంచెం మండుతున్నట్టుంది, చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ తాగండి, కూల్ అవుతారు అని వెటకారంగా అంది మను. ఆ మాటకి కోపంగా చూశాడు. అదే చెయ్యి కాలింది కదా దాని గురించి చెప్తున్నా, వెళ్ళండి వెళ్ళండి టైం అవుతుంది అనడంతో ఇద్దరూ వెళ్ళిపోయారు. ఆగకుండా రింగ్ అవుతుంది ల్యాండ్లైన్. మను లిఫ్ట్ చేసి హలో అంటే హలో నేను లీసాని మాట్లాడుతున్నాను, అభి ఉన్నాడా? లేరండి ఆఫీస్కి వెళ్లారు అనగానే థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసింది. హలో హలో అంటున్న లైన్ కట్టడంతో ఎవరి అమ్మాయి ఇంత కంగారుగా మాట్లాడింది అనుకుని ఏదైనా ఆఫీస్ పనేమో అని అక్కడితో దాన్ని వదిలేసింది. వెంటనే ఎస్ఏఆర్ కంపెనీకి కాల్ చేసింది లీసా. మూర్తి లిఫ్ట్ చేశాడు. నేను లీసాని మాట్లాడుతున్నాను, అర్జెంటుగా అభితో మాట్లాడాలి. లీసానా అనుకున్న మూర్తి సారీ సార్ మీటింగ్లో ఉన్నారు అన్నాడు. నేను అర్జెంటుగా మాట్లాడాలి, ప్లీజ్ ఒకసారి కనెక్ట్ చేయండి. ఆమె కంగారు చూసి ఓకే మేడం 1 సెకండ్ అంటూ ఆడిటోరియంకి లైన్ కట్ చేసేశాడు మూర్తి. కానీ అభి డెమో ఇస్తుండడంతో అక్కడే ఉన్న గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేసింది. మూర్తి మీటింగ్ జరుగుతుంటే ఏంటి డిస్టర్బెన్స్? సారీ మేడం, లీసా ఫోన్ చేసింది, సార్ కోసం అర్జెంట్ అంటుంటే గాయత్రి కోపంగా ఇడియట్, అలాంటి వాళ్ళని వాడి దరిదాపుల్లో కూడా రానివ్వదని నీకెన్నిసార్లు చెప్పాను అని కోపంగా మూర్తిని అర్చేసింది గాయత్రి. కానీ మేడం తను మూర్తి డోంట్ ఇరిటేట్ మీ. ఓకే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సాయం సంధ్యవేళ దేవుడి ముందు దీపం వెలిగించి ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొనే శక్తిని నాకివ్వు స్వామి అని ప్రార్థించింది మను. నేను అపరకాయలని కాగలనో లేదో తెలీదు, కానీ రావణాసురుడి నుండి నన్ను నేను రక్షించుకునే సామర్థ్యాన్నివ్వు అంటూ తులసి దగ్గరికెళ్ళింది. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన రామ్ మనుని చూసి దగ్గరికొచ్చాడు. ఏంటి దేవుడికి తెగ పూజలు చేస్తున్నట్టున్నావు, ఏ ఆటంకం లేకుండా నా దగ్గరికి రావడానికి దేవుణ్ణి కాకాపడుతున్నావా అని అడిగితే కాదు, నీలాంటి రావణుడి నీడ కూడా నా మీద పడకుండా పక్కకి తప్పించమని కోరుకుంటున్నానంది. అబ్బో, పెళ్ళవగానే ప్రతి ఆడపిల్ల పతివ్రతలా మాట్లాడుతుంది. పుట్టిన ప్రతి ఆడపిల్ల పతివ్రతే రామ్, కాని కన్నతల్లిని కూడా కామదృష్టితో చూసే నీలాంటి వాడి కళ్ళకి అది కనపడదు.
ఆ మాటకి కోపంగా మను అని గట్టిగా అరిచేశాడు రామ్. ఏ కోపమొస్తుందా? అంతేలే, ఉన్నమాట అంటే నీ వాళ్ళకి అలానే ఉంటుంది. ఎప్పుడూ గాలికి వికసలేని తీగలాగా వణికిపోయేదానివి. ఇప్పుడేం చూసుకునే నీకీ ధైర్యం? అసలెక్కడ్నుంచొచ్చింది? అని కోపంగా అడిగాడు. గాలికి తీగలు వణికిపోతాయేమో కాని పడకుండా కింద వేళ్లు పట్టుకుని ఉంటాయి. నేను అంతే, పడిపోతే పట్టుకోవడానికి నా భర్తనే ధైర్యం నా దగ్గరుంది. ఓ, నీ మొగుణ్ణి చూసుకుని వచ్చిందా నీకీ ధైర్యం? అవును, తను నా వెనకుంటే నీలాంటి వాళ్ళు నన్నేం చెయ్యలేరనే ధైర్యం. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ, అంతలేదమ్మా, మీ ఆయనేమీ నువ్వనుకున్నంత ఉత్తముడు కాదు. చీనోర్ముయ్, ఆ నోటితో ఇంకా ఎన్ని పాపపు మాటలు చెప్తావు? లేదు మను, నేను చెప్పేది మా అన్నయ్యకి కోపం ఆవేశం మాత్రమే కాదు, ఇవి కాక చాలా అలవాట్లున్నాయి. తెలుసు, సిగరెట్ కాలుస్తాడు, మందు తాగుతాడు, అంతేగా. నీలాంటి వక్రబుద్ధితో చూస్తే అవేం పెద్ద చెడ్డు అలవాట్లు కాదులే. అసలాయన పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు. అబ్బో, ఎందుకో? ఎందుకంటే తనకి కోపం ఎక్కువేమో కాని నీలా పరాయి ఆడదాని మీద కన్నేసే రకం కాదు. తాలి కట్టిన భార్యనైనా నన్నింతవరకు తాకను కూడా తాకలేదు. అది ఆయన వ్యక్తిత్వం. ఆ ఇంకా ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. నీకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు అని చెప్పి వెళ్ళిపోతుంటే గట్టిగా నవ్వడం మొదలెట్టాడు రామ్. ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిగాని పట్టిందా? పిచ్చి కాదు మను, నీ మాటలు వింటే ఎవరైనా ఇలానే నవ్వుతారు. నిజమే, నీ గురించి తెలిస్తే ఎవరైనా ఇలానే నవ్వుతారు. అది కాదు మను, మీ ఆయన గురించి చాలానే హోప్స్ పెట్టుకున్నావు. బట్ అసలు నిజాలు తెలిస్తే వాడికంటే నేనే 100 రెట్లు బెటర్ అని సర్టిఫై చేస్తావు. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయిని మాత్రమే కావాలనుకున్నాను కాబట్టి. కానీ నీ మొగుడు కనపడ్డ ప్రతి ఆడదాన్ని కావాలనుకుంటాడు. ఆ మాటకి గట్టిగా, షడప్ రామ్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మను, మీ ఆడవాళ్లంతా మొగుళ్ల మీద ఎందుకింత నమ్మకం పెట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను నిజం చెప్తున్నా మను, మా అన్నయ్య శ్రీ అభిరామకృష్ణ భూపతి గారు శ్రీరామచంద్రుడు కాదు, అచ్చంగా శ్రీకృష్ణుడు. 1 నైట్ స్టాండ్ అంటూ రోజుకో అమ్మాయితో తిరగడం తన హాబీ. ఆ మాటకి నా సహనాన్ని పరీక్షించుకురాం. ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పకు ప్లీజ్. అయ్యో మను, ఇది నిజం. ప్రతిరోజు మా అన్నయ్య లేటుగా వచ్చేది ఎక్కడి నుండి అనుకున్నావు? మైండ్ రిలాక్సేషన్ కోసం గర్ల్ ఫ్రెండ్స్తో ఫిజికల్ అవకాశాలు తీర్చుకుని వస్తుంటాడు. ఇది నిజమనగానే రామ్ చెంప పేలిపోయింది. తన చెంప మీద చేయి పెట్టుకుని నవ్వుతూ మను వైపు చూశాడు. అతని మాటలకి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యేలా ఉంటే ఇంకా దిగజారిపోకు రామ్. ఎందుకిలా అబద్ధాలు చెప్తున్నావు? నేను చెప్పింది నమ్మకు, కానీ నీ కళ్ళని నువ్వు నమ్ముతావుగా. నీ మొగుడు ఎలాంటివాడో ఇప్పుడే నీకు చూపిస్తాను అని మొబైల్ తీసుకుని మూర్తికి కాల్ చేశాడు. గుడ్ ఈవినింగ్ రామ్ సార్. అన్నయ్య ఎక్కడున్నాను మూర్తి? రెజినా మేడం వచ్చారు సార్. ఎక్కడా? తాసులో. ఓకే అని కన్నింగా నవ్వుకొని లైన్ కట్ చేసి, పద, నీ కళ్ళతో నువ్వే చూద్దువుగాని అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తున్నాడు. చెయ్యి విదిలించుకుని 2 అడుగులు వెనక్కి వేసింది మను. భయపడకు మను, చెప్పానుగా, నీ అంతటా నువ్వు నా దగ్గరికి వచ్చే వరకు నిన్నేం చెయ్యను. నీ నమ్మకం ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే నాతో రా. నిన్ను నేను జీవితంలో నమ్మను మను. ఏ, భయపడుతున్నావా? నీ మొగుడి గురించి అసలు విషయం తెలిస్తే నాకు బెండవ్వాలని? ఆలోచించుకో, నీ ఇష్టం. ఛీ, నోర్ముయ్. ఆయన మీద నమ్మకం లేక కాదు, నువ్వు చెప్పింది అబద్ధమని తెలుసుకోవడానికైనా వస్తాను అని చెప్పి రామ్తో వెళ్ళింది. ఎవ్వరూ చూడకుండానే మనుని కారులో ఎక్కించుకుని హోటల్ తాజ్కి బయలుదేరాడు రామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, నిజం బట్టబయలయ్యే సమయం వచ్చేసింది. ఇంతవరకు కోపం, ఆవేశం, డ్రింకింగ్ మాత్రమే అలవాట్లున్నా అనుకున్న మనుకి అభిలోని మరో కోణం ఆమె ముందుకి రాబోతుంది. ఇప్పుడు రామ్ ఏం చూపించబోతున్నాడో, తనేం చూస్తుందో, తన మనసు ఎంతలా బాధపడుతుందో, లేదంటే జరిగిందంతా అబద్ధమని రామ్ చెంప పగలగొడుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఇవన్నీ తొందరగా తెలియాలి అంటే మీరు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల దాదాపు 10-12 ఎపిసోడ్స్ మీకు ఒక్కసారిగా చదివేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.